హాయ్ అండి, వెల్కమ్ టు డీజే గార్డెన్. పార్క్ దగ్గర ఒక అమ్మాయి డాగ్ని తొక్కేసింది, కానీ ఆ డాగ్ ఎంత మంచిదంటే కరలేదు అమ్మాయిని. సో నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట, ఖచ్చితంగా డాగ్స్కి బిస్కెట్ ప్యాకెట్స్ కొనాలి అని. రోజుకో ప్యాకెట్ బండిలో పెట్టేసుకుంటే డాగ్స్కి వేయడానికి ఉంటాయి కదా అని ఒక 10 ప్యాకెట్లు అయితే కొనేసాను. మా వీధిలో ఒక డాగ్ ఆశగా చూస్తోంది. దీనికి ఫుడ్ పెడతాము, ఇంట్లో ఫుడ్ ఉంటే. ఎలాగ డాగ్స్కి కదా తెచ్చాము, అక్కడ డాగ్ అయితే ఒకటి, ఇక్కడ డాగ్ అయితే ఒకటా అని దీనికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే రోజు మా పిల్లలు ఎడుతున్నారు. నేనైతే స్టార్టింగ్ పెట్టాను, నెక్స్ట్ నుంచి మా పిల్లలు ఎడుతున్నారనమాట. ఇవాళ అయితే పెద్ద ప్యాకెట్ మొత్తం తీసుకెళ్ళాము. మొన్న అయితే ఫోర్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాము, 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్ళాము. ఇవాళ అయితే 12 ప్యాకెట్లు తీసుకెళ్ళామన్నమాట. కుక్కలన్నీ ఎతికి మరి పెట్టేసింది మా అమ్మాయిని, మా అబ్బాయిని. వచ్చే దారిలో దీక్షని స్కూల్కి దింపేశాము. వచ్చే దారిలో కుక్కపిల్ల ఉందన్నమాట. పార్క్లో ఆల్రెడీ పెట్టేసారు వీళ్ళు. ఒక 3 బిస్కెట్ ప్యాకెట్లు ఉంటే దీనికే 2 బిస్కెట్ ప్యాకెట్లు ఎట్టేసాడు వాడు. ఇచ్చానమాట, ఒరే ఎట్టకు, వేరే దారిలో కుక్క ఉంటుంది కదా దానికి ఎడదామంటే వాడు ఆ బిస్కెట్ ప్యాకెట్ కూడా మళ్ళీ పంపేశాడు అనమాట. వీడియో తీయలేదు. ఎదరికి మళ్ళా ఆవు కుళ్ళిపోయిన మామిడికే తింటుంది అనమాట. ఆవు బిస్కెట్ తింటుందో లేదో తెలియక, ఒరే ఒక బిస్కెట్ వెయ్యి తింటుందేమో ఆవు అన్నాను. ఆవు తిన్నది. సో మళ్ళీ ఇంకా బిస్కెట్లు వేసాడు, అది ఎదురెదురుకు వచ్చింది. ఇంకా మళ్ళీ తర్వాత అన్నీ వేసేసాం అనమాట. ఆవు అయితే బిస్కెట్ తిన్నది, ఆనందం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.